కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇది అప్లికేబిలిటీ ఉంటుంది. చాలా సెన్సిటివ్గా ఉంటారు. సో వాళ్ళు అవతల వాళ్ళకి అటెన్షన్ పే చేస్తారు. అవతల వాళ్ళ నుంచి రాకపోతే కొంచెం బాధపడతారు కూడా. వీళ్ళు మనకి ఇచ్చేది ఏంటి అన్న యాటిట్యూడ్తో వెళ్ళిపోలేరు. అందరూ కావాలి, అన్ని రిలేషన్స్ కూడా కావాలి వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళు కావాలి వాళ్ళకి. ఎవరైనా కొంచెం దూరమైనా తట్టుకోలేని మనస్తత్వంగా కూడా ఉంటుంది కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. చంద్రబలం ఉన్న వాళ్ళకైతే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మనం చేయాల్సింది మనం చేస్తాం. అవతల వాళ్ళ దగ్గర నుంచి రెసిప్రికేషన్ గురించి అసలు ఆలోచించరు. ఇదంతా కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే సక్సెస్ఫుల్ పాత్రలోకి కర్కాటక రాశి కర్కాటక లగ్నం వాళ్ళని తీసుకెళ్తున్నాడు గురు భగవానుడు. దానివల్ల ఏంటంటే మీకు మైండ్ సెట్ అంతా కూడా ఏ పనులు చేస్తే మీరు సక్సెస్ఫుల్ పాత్రలోకి వెళ్తారో అలాంటి స్టెప్స్ ఆయన వేలు పట్టుకొని వేయిస్తున్నాడు కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఎందుకంటే ఆయన ఉచ్చస్థానాన్ని పొందుతాడు. ఇంకోటి ఆయన నవమాధిపతి కూడా లక్ష్మీ యోగాన్ని కూడా కలిగిస్తున్నాడు, శ్రీలక్ష్మి యోగాన్ని కలిగిస్తున్నాడు కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఏదైనా ఒక విషయాన్ని స్టడీ చేయడానికి, డీప్ రీసెర్చ్ చేయడానికి చాలా మంచి పీరియడ్ ఇది. మీరు ఏదైనా ఒక విషయంలో పిహెచ్డి చేస్తూ ఉంటే మీకు సూపర్బ్ పీరియడ్ అని చెప్పాలి. మీకు ఇది పండగ సమయమే అని చెప్పాలి. ఎందుకంటే మీకు డే టు డేలో పెరుగుతూ ఉంటుంది, ఆ స్పిరిచువల్ స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది. మీకు అనుకూల పరిస్థితులు వస్తే భగవంతుని కనెక్ట్ అవ్వడానికి